హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? కరివేపాకు అండ్ ఆమ్లా జ్యూస్ ఇదెలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇవి ఫ్రోజన్ ఉసిరికాయలు ఒక 7 తీసేసుకొని ఇలా పీసెస్‌లా కట్ చేశాను. ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నాను. ఇది కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా చిన్న జింజర్ పీస్ తీసుకున్నాను. ఫ్రెష్ టర్మరిక్ తీసుకున్నాను. ఇది కూడా ఫ్రెష్‌దేనండి. ఇంక తర్వాత మిక్సీ జార్‌లోకి ఇలా కట్ చేసుకున్న ఉసిరికాయ యాడ్ చేశాను. మాకిక్కడ ఫ్రోజన్ ఉసిరికాయలే దొరుకుతాయి. ఫ్రెష్ ఉసిరికాయలు దొరకవనమాట. ఇంక నేను తర్వాత కరివేపాకు యాడ్ చేశాను. ఫ్రెష్ టర్మరిక్ యాడ్ చేశాను. చిన్న జింజర్ పీస్ యాడ్ చేసి ఇంక మనం వాటర్ యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ జ్యూస్‌ని మిక్సీ చేసుకున్నాం గదా! ఇప్పుడు దీన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకుంటే మనకి ఇంక జ్యూస్ రెడీ అయిపోతది. ఇది మనం ఏ రోజుకి ఆ రోజైనా చేసుకోవచ్చు. లేదంటే మనకు ఒక 1 వీక్ సరిపడా మనం ఇంకొంచెం ఎక్కువ తీసేసుకొని మనం ఐస్ క్యూబ్స్ లాగా రెడీ చేసి పెట్టేసుకున్నామంటే మనం ఇంకా ఎర్లీ మార్నింగ్ డ్రింక్ చేయొచ్చనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌లో తీసుకుంటే మనకి హెయిర్‌కి చాలా మంచిది. బెస్ట్ హెయిర్ గ్రోత్ ఉంటది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతది. మంచి ఇమ్యూనిటీ బూస్టర్ ఉంటది. విటమిన్ సి ఉంటది మనకి. ఇది మనకి చాలా మంచిదనమాట. హెల్త్‌కి మంచిది. హెయిర్‌కి కూడా మంచిది. స్కిన్ గ్లో ఉంటది. ఇలా రెడీ చేసేసుకున్న జ్యూస్ మొత్తాన్ని నేను ఇలా ఐస్ క్యూబ్స్‌లా చేసి పెట్టేసుకుంటాను. ఇది మనం ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్‌లో అయినా తీసేసుకోవచ్చు. లేదంటే మనకి సమ్మర్ టైంలో ఒక ఐస్ క్యూబ్ ఏసుకొని కూల్‌గా అయినా తీసేసుకోవచ్చనమాట. ఈ జ్యూస్ అయితే చాలా మంచిది మన హెల్త్‌కి. నేను అలా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఈ జ్యూస్‌ని. మనం ఈ మిక్సీ చేసుకుంటే మనం స్ట్రెయిన్ చేసేసుకున్నాం కదా! ఈ పల్ప్ కూడా నేను పడేయనండి. నేను యూజ్ చేస్తాను. నచ్చిందా మీకు నా వీడియో? నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.